రాసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు అక్టోబర్ నెల 2వ వారంలో ఈ 2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. వీరు కోరుకునే జీవితం వీరికి లభించబోతూ ఉంది. అనుకూలత అనేది వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తుందండి. వీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా వీరు పూర్తి స్థాయిలో విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఇప్పటి వరకు కూడా చాలా బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వారికి పూర్తి విముక్తి ఆ బాధల నుండి లభిస్తుంది. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మీరు కోరుకునే జీవితం వీరికి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయండి. బంధువులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమత్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు జరుగుతాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ముందు వెనుక కార్యక్రమాల్లో పాల్గొంటారండి. అంతేకాకుండా ఒక వ్యవహారంలో మీ డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా సరే దానిలో విజయావకాశాలను చూసే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అండి. అంతేకాదు వారి కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్వేచ్ఛని పంచుకుంటారు. స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు శరీరం చాలా గట్టిగా ఉంటుందండి. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద విరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది. వీరిలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి వీరిలో అధికంగా ఉంటుందండి. ఏ విషయమును కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా సరే అందులో విజయాన్ని అయితే వీరు చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు.
వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎదుగు ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట వీరు చక్కగా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు. పరోపకారం చేసే బుద్ధి కలవారుగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశికి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానమిచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్యరాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వేలుకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికెన వేలుకు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించండి. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన వీరు చాలా మంచి ఫలితం అయితే పొందుతారు. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి, వీరు ధరించాల్సినటువంటి రత్నాలు ఏమిటి, అసలు అక్టోబర్ నెల 2వ వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మీ స్నేహితులుగా కానీ లేదా కుటుంబ సభ్యులుగా కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.